బౌద్ధమతం చెప్పినటువంటి సిద్ధాంతాల వల్ల సనాతన ధర్మమనందు ఆచారకాండ పాడైపోయింది. ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబెడితే తప్ప వెనకాతల నాన్నగారు పరమశివుడు శంకరాచార్యులు గారు వచ్చి ఆచారకాండని నిలబెట్టడం కుదరదు. ఎప్పుడైనా పునాది కదిలిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఆచారకాండ భ్రష్టమైపోవడమే. ఆచారకాండ భ్రష్టమైందా వాడు వెనక ఉన్నవాళ్ళు అందరూ నశించిపోతారు. పరమ ప్రమాదం ఆచారకాండ జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబెట్టాలి. ఎవరు వచ్చారు? అడగకపోయినా వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. మా నాన్నగారు రాకముందు నేను వెడతానన్నాడు. కుమరిల భట్టుగా వచ్చాడు. వచ్చి అసలు బౌద్ధమతం ఏం చెప్తోంది అది తెలుసుకుంటే కదా బౌద్ధమతం చెప్పేది, తప్పని నేను చెప్పడం. సర్వజ్ఞుడు సుబ్రహ్మణ్యుడికి తెలియదా అండి అంటే, లోకంలో ధర్మం ఒకటి ఆయన నేర్పాలనుకున్నాడు. ధర్మం తప్పడు సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ కూడా. రాముడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది సుబ్రహ్మణ్య తత్వం. అందుకే అంత ధర్మం ఆయన అవతారంలో. మహానుభావుడు కుమరిల భట్టుగా వచ్చి గురుముఖత విన్నది తప్ప శాస్త్రం కాదు. అందుకని గురువుల దగ్గర విని అందులో దోషం తెలుసుకోవాలి. అందుకని తనకి ఇష్టం లేకపోయినా అందులో తప్పులు తెలుసుకోవడానికి బౌద్ధ గురువు దగ్గర చేరాడు. తనకిష్టం సనాతన ధర్మం. ఎవ్వరూ చూడకుండా సంధ్యావందనం చేసేవాడు, ఎవరూ చూడకుండా అగ్నికార్యం చేసేవాడు. వెళ్ళి బౌద్ధంలో పాఠాలు వింటుండేవాడు. విని అందులో ఎన్ని తప్పులున్నాయో తెలుసుకున్నాడు. ఇది తప్పు, సనాతన ధర్మంలో వేదం చెప్పింది సత్యం అని ప్రచారం మొదలుపెట్టాలనుకున్నాడు. కనిపెట్టేశారు బౌద్ధులు. ఈ కుమరిల భట్టు యథార్థానికి బౌద్ధుడు కాడు, బౌద్ధమతంలో ఉన్న బలహీనతలు పసిగట్టడానికి వచ్చాడని తెలుసుకుని ఆయన్ని పై మేడ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిటికీలోంచి కిందకి తోసేశారు. కింద పడిపోతున్నాడు కుమరిల భట్టు. ఆయనకి ఎంత నమ్మకం అంటే వేదం మీద, వేదము ప్రమాణమైతే నాకేమీ కాకుండుగాక అన్నాడు. పైనుంచి కింద పడిపోయాడు. ఏమీ అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురు వచ్చింది. వెంటనే వేదమాతని ప్రశ్నించాడు. నువ్వు ప్రమాణమని నమ్మి బతికాను, నేను నిన్ను ప్రచారం చెయ్యాలనుకున్నాను. నేను ఇంత మాట చెప్పి కింద పడితే నాకేం అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురు వచ్చింది, ఎందుకు తగిలింది దెబ్బ మాత్రం అన్నాడు. వేదము ప్రమాణము కనుక నాకేమీ అవదని ఉంటే నీకేమీ అయ్యుండేది కాదు. వేదము ప్రమాణమైతే అన్న మాటలో ఎక్కడో అనుమానం ఉంది, అందుకే కంటికి దెబ్బ తగిలింది. అంతే, సంశయం కుదరదు. ప్రమాణముగా చెప్పాలి. ఇంత సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టుగా వచ్చినా ప్రమాణమునందు విశ్వాసంలో కించిత్ దోషం వచ్చినా ఎలా ఉంటుందో నిరూపణం చేశాడు. నిరూపణం చేసి బౌద్ధ ఖండనం చేశాడు.